ఇది వెలిగించిన తర్వాత ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఎప్పుడు వెలుగు వస్తుంది? ఈ వెలుగు అనేది ఏంటంటే దేవుడు బిడ్డలారా, ఇది లోకం వెలుగు. అంటే ఈ వెలుగు నీకు కనిపించాలి, వెలుగు రావాలంటే దాని వెనక ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకట్లో కదా వెలుగు కనిపించింది. అట్లాగా దేవుడి బిడ్డ మన జీవితంలో ఒకప్పుడు చీకటి ఉంది. ఈ రోజులో కొంతమంది చీకట్లో ఉన్నారు. ఈ చీకట్లో ఉన్న వాళ్ళకి దేవుడు ఏంటంటే ఒక వెలుగై వచ్చాడు ఈ భూమిపై. ఒక వెలుగై వచ్చి ఆయన ఏం చేశారంటే 12 మంది శిష్యుల్ని వెలిగించాడు. లెక్కపోవడం అయితే 70 మందిని వేస్తే దాంట్లో 12 మందిలో మెయిన్ పాయింట్. దాంట్లో ఒకడు ఎగిరిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది. వీళ్ళని వెలిగించింది కాక వీళ్ళు ఏం చేశారంటే కొన్ని లక్షల మందిని వెలిగించారు. నేను ప్రతి సంవత్సరం ఏం చేసేవాళ్ళని అంటే వెలిగించి ఒక్కొక్కడు వెలిగించుకొని అనేవాళ్ళని. ఈసారి అటు కాదు. ఈసారి దేవుడి ప్రేరేపణ ఎందుకు కలిగిందంటే ఈ మందిరం మొదటిగా వెలిగింది ఎవరు? సంతోషమ్మ వెలిగింది. మొదటిగా ఎవరు వెలిగింది? సంతోషమ్మ. ఆమె దారి అనేకులు వెలిగారు. ఈరోజు ఇక్కడ సంఘం ఉందని తెలిసిందే ఆమె సువార్త వల్లే కదా తెలిసింది మీకు. అందుకని నేను చెప్పింది ఏంటంటే ఈ వెలుగు నేను వెలిగిస్తా, ప్రార్థన చేస్తే ఈ వెలుగు వచ్చి ఆమె వెలిగించుకుంటుంది. ఆమె ద్వారా మీరు వెలిగించుకోండి. మీ ద్వారా పక్కనోళ్ళు అంతేంది మీ వెలుగు పక్కన వాళ్ళకి, పక్కన వాళ్ళ వెలుగు 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 అట్ట ఈ ప్రాంతం అంతా ప్రతి ఒక్కడు దేవుడు రక్షణలో వచ్చునుగాక. ఆమేన్. అట్లా దేవుడు బిడ్డ ఇది ఒక ఆచారం కాదు. దీని ఒక ఆచారం. దీన్ని తీసుకుని మళ్ళీ కాలని పెట్టుకుని దయచేసి పెట్టుకోబాకండి. ఇది ఒక ఆనందంకి దేవుడు ఒక వెలుగు. ఇది ఒక వెలుగు మనకి. ఈ వెలుగు అనేది మనం ఏం చేయాలంటే అనేకను వెలిగించాలి. ఇక్కడ వెలిగించుకుంటాం కదా తల్లి, వెలిగించేసుకొని ఉఫ్ అని వేసుకోవడం కాదు. ఈ వెలుగు ఎట్లుందంటే బయట ఇంకా ఎవరు వెలగలేదో, నీ కుటుంబంలో, మీ రక్త సంబంధంలో, మీ వ్యాపారంలో ఇంకా ఎవరు వెలగలేదో వాళ్ళని మనం ఏం చేయాలి? వెలిగించాలి. అర్థం చేసుకున్నావా? మహోన్నత పరిశుద్ధుడా నా తండ్రి, నా దేవా, ఇదిగోనైనా నీ వాక్యంలోనైనా నీ ప్రజల పైన కనికరమ చూపిస్తున్నావయ్యా. ఇదిగోనైనా ఈ 2026 సంవత్సరంలో అడుగు పెడుతుండగా నీ బిడ్డల పైన బహురుద్దుగా కనికరమ చూపిస్తున్నారయ్యా. ఇదిగోనైనా ఇది ఒక ఆచారం కదా, ఒక పద్ధతి కదయ్యా. నీతి సూర్యుడు ఈ భూమి పైన వెలిగించారయ్యా. అలాగే ఈ వెలుగు ఈ సందర్భంలో వెలుగుతుండగా ఇన్ని ఆత్మలు వెలిగించుకుంటాయో ఈ ఆత్మలు ఇంకా అనేక ఆత్మలు వెలిగించేలాగా నీ బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ ఒక దీవెనలు దయచేనయ్యా. నీ ఒక కనికరం దయచేయమని, నీ ఒక శక్తి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా తల్లి సంతోష తల్లి రండి. జ్యోతిర్మయుడ ప్రేమ స్వరూపుడ సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడ మహాఘనుడ సత్యవంతుడ నా యేసయ్యా, జ్యోతిర్మయుడ ప్రేమ స్వరూపుడ సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడ మహాఘనుడ సత్యవంతుడ నా